ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట జిల్లా కోదాడలో విమర్శించారు. తాగు సాగునీటి సరఫరాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు, రైతు బీమా వంటి అనేక పథకాలను కాంగ్రెస్ సర్కార్ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనను ప్రజలు అసహించుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఆదివారం జరగబోయే రజతోత్సవ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న ఆసక్తితో రాష్ట్ర ప్రజలు ఉన్నారని తెలిపారు. కేసీఆర్ సభకు ప్రజలందరూ స్వచ్ఛందంగా తిరిగి రావాలని పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ మంత్రుల పరిపాలన ఎట్లా ఉంది, ఒక్క రివ్యూ లేదు. ఇంతవరకు ఒడ్లుగానే నాదులు లేడు. ఇలా కోదాడ నియోజకవర్గంలో అసలు శాసనసభ్యురాలు ఉన్నదా లేదా, ఎప్పుడన్నా ఎవరికన్నా వచ్చిందా? బొల్లం మల్లయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము మొన్న వరి పంట ఎండిపోయిన సందర్భంలో వస్తే అక్కడ ప్రజలు చెప్తున్నారు, సార్ సావుకు బతుకు పెళ్లికి ఏదన్నా కూడా ఎక్కడ పిలిచినా బొల్లం మల్లయ్య గారు మాకు ఉండేది. ఇవాళ మాకు ఇంకా మళ్ళీ ఎమ్మెల్యే అనిపిస్తుంది తప్ప ఆ ఎమ్మెల్యే ఎవరు మాకు కనబడతలేదు అనే పరిస్థితి ఇవాళ ఉన్నది. మల్లయ్య గారు కూడా అప్పటికంటే ఎక్కువ ఇప్పటికి ప్రతిపక్షంలో ఉన్న గ్రామాలను పట్టించుకొని ప్రజా సమస్యల మీద మా పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నడిపిస్తున్నాడు. అందుకనే ఆయన నాయకత్వంలోనే కోదాడ నియోజకవర్గంలో ఏ పార్టీ కార్యక్రమం అయినా ఇంకే కార్యక్రమం అయినా నిర్వహించడం జరుగుతుంది. జిల్లా పార్టీగా కాంగ్రెస్ మీద ఎంత ఆగ్రహంగా ప్రజలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంత వ్యతిరేకిస్తున్నారు. ఈ సభకు పోవటం ద్వారా కాంగ్రెస్ మీద ఉన్న ప్రజా వ్యతిరేకతని, ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేయొచ్చు అని చెప్పి